మేడం. మేడం, ఈరోజు ఈ స్పెషల్ బిర్యానీ మా తరఫు నుంచి మీకోసం. మేడం, క్లీన్ కుకింగ్ మేడం. హలో, ప్యూర్ వెజిటేరియన్ మేడం. మీరొక్కరే నాకు సహాయం చేయగలరు. నాకెవరూ లేరు. మీ కూతురు లాంటిదని బాబా. కూర్చో. ఫీమా రజఖ్తనా వర్జుఖ్నా ఖైరం మిన్హు బిస్మిల్లాహి. ప్రపంచంలో అజయ్ నాకు అన్నీ అనుకుని పెళ్లి చేసుకున్నాను. మీరొక్కరే నాకు సహాయం చేయగలరు. सर फोन सर. हेलो साहब, एक बात बताना है. हाँ बोलिए. हम अपने बच्चों पर तो इल्जाम नहीं लगा सकते, लेकिन उस बेटी के आंसुओं का जवाब नहीं दूंगा तो खुदा हमें कभी माफ नहीं करेगा. जी बोलिए. अगर आप चाहो तो कल हमारे एक आदमी का निकाह है चौमेल्ला में. हाँ हाँ हाँ. वहाँ इलाके के बहुत से बच्चे आएंगे. आप वहाँ आ जाइए, मैं उन सबको बुला लूंगा. ठीक है. अब उस बेटी से कहो कुछ खा ले. ठीक है, मैं बोलता हूँ. ఏం సార్ది? ఇమాం మిమ్మల్ని భోజనం చేయమన్నాడు. అది సరే, ఏం చెప్పారు? రేపు చౌమేలా ప్యాలెస్లో పెళ్ళి ఉందంట. అక్కడికి వస్తే మన అజయ్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు అక్కడ ఉండొచ్చు, మనల్ని ఐడెంటిఫై చేసుకోమన్నారు. సో మనం రాజుని తీసుకెళ్దాం. ఓకే రాజు, వస్తావా? అరే మేడం, మేడం బిర్యానీ మేడం. 6 feet ఉంటాడు బాబా. చెవి కొంచెం కట్ అయి ఉంటుంది. తెల్లగా ఉంటాడు. బయలుదేరదామా? ఒక్క నిమిషం. ఇటు వెళ్ళండి, వెళ్ళండి. మీరు చాలా బాగున్నారు. ఐ మీన్ మీ చీర బాగుంది. అది సరే, నీ పెళ్లి చూపులు అమ్మాయేది చూపిస్తానన్నా? ఫోటో చూసావు, రేపు ఇంటికి వెళ్తున్నావు. 1 గంటకి మేబీ 2 అవర్స్కి కలుస్తావు. ఏం తెలుస్తుంది ఆ అమ్మాయి గురించి? ఎలా తెలుసుకుంటావు? అమ్మాయిని అడుగుతాను, ఏ ఇంట్రెస్ట్ అడుగుతాను, ఏ హీరో అంటే ఇష్టం అడుగుతాను, సినిమాలు చూస్తావా, బుక్స్ చదువుతా అని అడుగుతాను. ఇంకా అది ఇది ఎలా ఫ్యామిలీని చూస్తాం కదా. సారథి, అమ్మాయిల్లో వేల రూపాలుంటాయి ఆ అమ్మవారిలాగా. 1,00,000 కళలుంటాయి ప్రకృతిలాగా.
ఫ్యామిలీని చూసి పెళ్లి చేసుకుంటే తను నీతోనే ఉంటుంది ఒక భార్యలాగా. కానీ తన మనసు తెలుసుకోవాలి సారథి. అది తెలుసుకుంటేనే లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది. అర్థం కాలేదా? అక్క నేను రెడీ అక్క. చాలా స్మార్ట్గా ఉన్నారా? పదా. నమస్కారం. ఎవరు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్క నేను అక్కడికి వెళ్ళి చూసిరానా? సారీ సార్, నువ్వేంటి సార్ ఇక్కడ? ఇన్వెస్టిగేషన్ కోసం సార్. మరి మీరు? అరే మన ఎమ్మెల్యే కొడుకు పెళ్ళి కాదురా. ఓ, నీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఓ అమ్మాయి కేసా? చక్కగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్నారా ఇద్దరు? హలో సారథి, వెళ్ళి నాకు పాన్ పట్రా. సార్ పాన్ పట్రా పో. అనామిక కదా? ఐఎమ్ సిఐ రవిచంద్ర. రిలాక్స్, ఇప్పుడే వచ్చేస్తాడు. కమ్ లెట్స్ సిట్ హియర్. కమ్. రాజు ఒక్కడే ఉన్నాడు. నర్సింగ్ చెప్పు. సార్ సార్ ఆ, ఇక్కడ ఓల్డ్ సిటీలో మర్డర్ అయింది సార్. మర్డర్ అయిందా? ఎవరు? ఇక్కడ ఇమాన్ గారిని ఎవరో చంపేశారు సార్. ఇమామ్ గారినా? అవును సార్, ఎవరో షూట్ చేశారు. మీరు జల్దీ రండి సార్. వెంటనే కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను వస్తున్నా ఇప్పుడే. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సార్, మీరు తొందరగా రండి. వస్తున్నా. ఓకే ఓకే. ఏంటి సారథి? మీరు ఇక్కడే ఉండండి. ఒక చిన్న ఎమర్జెన్సీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీరు ఫోన్ చేయండి, వచ్చేస్తాను. హలో, ఇన్ఫార్మ్ చేశారా? హలో అనామిక, ప్లీజ్. తర్వాత తింటాను, ఇప్పుడు వచ్చా. సారథి రావడానికి టైం పడుతుంది. నాకు కంపెనీ ఇవ్వండి ప్లీజ్. మీరు ఎందుకు ఆ సారథిని అంతగా నమ్ముతున్నారో అర్థం కావటం లేదు. వాడికి 2 ప్రమోషన్స్ వస్తేనే నా క్యాడర్కి వస్తాడు. మీకేమైనా హెల్ప్ కావాలన్నా అది నా వల్లే అవుతుంది. సారథికి క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది, నాకు క్రైమ్ జరిగే ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు సంగతి చూడండి. సారథి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఇమాం చచ్చిపోయాడు, అతన్ని కాల్ చేశాడు. నాకు చాలా విషయాలు తెలుసు నామిక. కిడ్నాప్ సంగతి, నీ హస్బెండ్ కేసు గురించి. కానీ నీకు ఆ సారథి చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు. సారీ అండి, మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదనిపిస్తే సారీ. నాకు హైరార్కీ తెలీదు. ప్లీజ్ హెల్ప్ చేయండి. అజయ్ చాలా డేంజర్లో ఉన్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. డెఫినెట్గా చేస్తాను నమిక. ఇట్స్ మై డ్యూటీ. ఐ డూ ఇట్ ఫర్ యూ. కానీ సారథికి ఏమి ఇచ్చావు అది నాకు.
హలో అనామిక, నేను ఇక్కడున్నాను కింద. ఎంత అందంగా ఉన్నావు అనామిక. ఏంటి ఎలా వచ్చేసావు? సిగ్గుపడ్డావా? పైకి రానా? అనామిక, అనామిక చూడు. అనామిక, అనామిక, నాకు నీ హస్బెండ్ కిడ్నాప్ కేసు గురించి అంతా తెలుసు, కానీ నీకే తెలియదు నా గురించి. నన్ను కాదని ఈ కేసు ఇంచు కూడా కదలదు. నా పవర్ ఏంటో చూపిస్తా. రేపే ఆ సారథిని కేసు నుంచి తప్పిస్తా. నా మాట విను అనామిక. నా మాట వింటే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. నీ హస్బెండ్ నీకు దొరుకుతాడు. నాతో కోఆపరేట్ చేయి అనామిక. అర్థం చేసుకో అనామిక, నీకే మంచిది. మేడం, సారథి గారు లీవ్లో ఉన్నారు మేడం. కాదు, సిఐ గారు ఉన్నారా? సిఐ గారా? అక్కడ ఉన్నారు మేడం. ఏంట్రా సిఐ దగ్గరికి వెళ్తానంటుంది? అదే అర్థం కట్టేదన్నా. ఆపంరా. ఇది చాలా తప్పండి, అన్యాయం. ఓ అనామిక, కమ్ 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 కమ్. నేనేం చేశాను అనామిక? చెప్పు చెప్పు చెప్పు. చాలా తప్పండి. ఎవరైనా ఇలా చేస్తే వచ్చి మీతో చెప్పుకుంటాం, కానీ మీరే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నేనేం అడిగాను అనామిక? సారథికి ఏమిచ్చావు అదేమని అడిగాను, అంతే కదా? ఇది అన్యాయం. మీకు భార్య పిల్లలు ఉండుంటారు కదా? లేరు. తల్లైనా ఉండుంటుంది కదా? చచ్చిపోయింది. ఆడదాన్ని ఏడిపించిన వాడి చరిత్రలో ఎవరూ బాగుపడలేదు సిఐ గారు. నేను చరిత్ర చదవలేదు. టైం వేస్ట్ చేయొద్దు. ఆ సార్చిలో ఏం చూసావో? అన్నిట్లో మనమే బెటరు. నువ్వు అంత మగాడివా? నా హస్బెండ్ ఎక్కడున్నాడో కనుక్కోగలవా? 24 అవర్స్లో నీ ముందు ఉంటాడు. 24 అవర్స్లో. అయితే రేపు కలుస్తా. ఇక్కడ కాదు, గెస్ట్ హౌస్లో. 8:30.